నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. దావోస్లో ఏదైతే స్విట్జర్లాండ్లో జరిగేటువంటి ఒక దావోస్ వరల్డ్ ఎకనామిక్స్ ఫోరంలో రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, ఇలా తెలంగాణ నుంచి కొంతమంది మంత్రులు వెళ్తే ఏపీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా టీజీ భరత్ గారు, ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళారు. సో ఇక్కడెక్కడ కూడా పెద్ద ఆసక్తికర అంశాలు ఏమీ లేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు తెలంగాణ ఫోరంకి సంబంధించినటువంటి ఒక పెవిలియన్లో ఆయన ఉండడం ఒక పెద్ద ఆకర్షణీయంగా మారింది. ఎందుకు వెళ్ళారనేది ఒక దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఎందుకని దావోస్కి చిరంజీవి గారు వెళ్ళారు అంటే, ఇక్కడ సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడడానికి దావోస్ వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ దావోస్కి ఎందుకు వెళ్ళారనే దాని మీద ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మీరేం చెప్తారు దీని గురించి? నేనేమంటానంటే, బాలకృష్ణ గారు ఎందుకు వెళ్ళలేదంట. చిరంజీవి గారు ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఆయన కూడా కీలకమైన రాజకీయాల్లో ఉన్నారు. పైగా అవును, ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. బాలకృష్ణ గారు ఎందుకు వెళ్ళలేదా అని నేను ఆలోచిస్తున్నా. మీరేమో చిరంజీవి గారు ఎందుకు వెళ్ళారని అడుగుతున్నారు. అది రెండు ప్రశ్నలకి కొంత తేడా ఉంది. అయితే ఒకటి, మీ ప్రశ్నకు వచ్చేసరికి సమాధానం ఏంటంటే, నేను అనుకోవడం ఇప్పుడు చిరంజీవి గారు, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సాన్నిహిత్యంగా ఉన్నారు. మొన్న ఆయన సినిమాకి టికెట్ల రేట్ల విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు కొంత కీలక పాత్ర పోషించి రేట్లు పెంచుకోవడానికి వెంటనే పర్మిషన్ ఇచ్చారనేది ఒక టాక్ అయితే ఉంది. ఒకటి, రేవంత్ రెడ్డి గారితో కూర్చుని భోజనం చేయడం కానీ, ఆయనతో ఉన్న సాన్నిహిత్యం కానీ బాగా చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి బహుశా ఆ ఫ్రెండ్లీగా ఈయన అడిగి ఉండొచ్చు. ఒకటి, ఇండస్ట్రీ పెద్దగా కూడా చూస్తున్నారు చిరంజీవి గారిని. ఇండస్ట్రీ పెద్ద కాబట్టి ఆయన ఆల్రెడీ కేంద్ర మంత్రిగా పనిచేశారు, గతంలో రాజకీయాల్లో కూడా ఉన్నారు. కాబట్టి మొత్తానికి దావోస్కి వెళ్ళటం వెనకాల ఈ తరహా ఇండస్ట్రీకి సంబంధించిన వనరులు ఏంటి, ఎలాంటి ఇండస్ట్రీస్ తెలంగాణలో రప్పించవచ్చు సినిమా రిలేటెడ్, కాబట్టి దానికోసమని వెళ్ళి ఉండొచ్చేమో అనిపిస్తుంది నాకు. వాస్తవానికి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాదాపు 18 సీట్లు తెచ్చుకున్న తర్వాత దాన్ని మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ నుంచి ఆయన మంత్రివర్గంలోకి వెళ్ళారన్న సంగతి అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో ఆడికి అనిపించారంటే మళ్ళీ రాజకీయాల్లోకి ఏమైనా రాబోతున్నారా, లేదా సినిమాకి సంబంధించి కానీ, లేదా సినీకి సంబంధించినటువంటి పరిశ్రమలు ఏమైనా ఉంటే వాటితో మాట్లాడడానికి ఏమైనా దావోస్కి వెళ్ళారని చెప్పి రెండు రకాల చర్చలు నడుస్తున్నాయి. అటు రాజకీయాల్లోకి వస్తారా, లేదంటే మటుకు సినీ వర్గానికి సంబంధించి వెళ్ళారంటే ఏమంటే. ఇప్పుడు రాజకీయాల ప్రస్తావన చిరంజీవి గారిని సినిమా హిట్లో ఉన్నారు. ఆయన డైవర్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆయన చూడడం రాజకీయం అంటూ లేదు. దాదాపు ఆల్మోస్ట్ రాజకీయంలో ఆనుపనులన్నీ తెలుసుకున్నారు ఆయన. కాబట్టి మళ్ళీ రాజకీయాలకు వచ్చి చేదు అనుభవాలు చూస్తారని నేను అనుకోవట్లా. ఒకవేళ రేపొద్దున ఎన్నికల్లో ఎవరైనా అడిగి సపోర్ట్ ఇవ్వమంటే చెప్పలేమేమో. రాజకీయ పరిణామాలు ఏమైనా ఎటు వచ్చినాయో తెలియదు కదా. ఇప్పుడు రాజకీయాల పరంగా ఎవరు ఎటు వెళ్తారో ఏంటనేది తెలియదు. చిరంజీవి గారు రాజకీయాలు దూరంగా ఉంటారని అనుకుంటున్నాను, నేను అనుకోవటం. పైగా ఆయనకి కేటీఆర్ కాబట్టి సాన్నిహిత్యం ఉంది, రామ్ చరణ్కి కేటీఆర్కి సాన్నిహిత్యం ఉంది. ఒక రేవంత్ రెడ్డి గారే కాదు, ఇటు కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయపరమైన ఉద్దేశంతో ఆయన వెళ్ళి ఉంటారని అనుకోవట్లేదు నేను. అయితే గతంలో మనం చూసుకుంటే ఏదైతే గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నేను రాజకీయాల నుంచి దూరం అయ్యాను కానీ నా నుంచి రాజకీయం ఇంకా దూరం కాలేదని చెప్పి. సో ఆ డైలాగ్ మళ్ళీ ఏమైనా వర్తించే అవకాశం ఉందంటారా? చెప్పలేం కూడా. ఎందుకంటే 2029 స్కెచ్లో ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. అంతకన్నా ముందే తెలంగాణలో 2028లో జరగబోతున్నాయి. కాబట్టి ఏమైనా కాంగ్రెస్లో లోకల్ జరిగి ఏమన్నా అటు ఇటు జరిగినాయి అనుకోండి, చిరంజీవి లాంటి గ్లామర్ హెల్ప్ అవ్వచ్చు. పైగా ఆయన నైజాం కింగ్ అంటారు చిరంజీవి గారిని. ఈ ఏరియాలో కూడా చిరంజీవి గారికి మంచి ఆయన సినిమాల పరంగా మంచి ఇమేజ్ ఉంది. అటు తమ్ముడు ఇటు అన్న అనుకోవచ్చు. ఏమో రేపొద్దున ఇక్కడ వచ్చి డిప్యూటీ సీఎం ఈయన అవ్వచ్చేమో. ఆయనకి డిప్యూటీ సీఎం అంటే చాలా చిన్న పదవి చెప్పాలంటే నేను అనుకోవటం. చిరంజీవి గారు ఏంటంటే కేంద్రంలో మంత్రిగా చేశారు, ఆయన చేస్తే సీఎం అవ్వాలనుకుంటారు కానీ డిప్యూటీ సీఎం అవ్వాలని అనుకోరు నాకు తెలిసి. నేను అనుకోవటం ఏంటంటే రాజకీయాల పరమైన కాదు, ఒక సినిమా గ్లామర్ ఉండాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు పిలిచి ఉండొచ్చు, సినిమా పెద్దగానే తీసుకెళ్ళి ఉండొచ్చు, నేను అదే అనుకుంటున్నా. సో చూద్దాం సార్. మొత్తానికి దావోస్లో చిరంజీవి ఎందుకు వెళ్ళారన్న దానిపైన మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతూ వస్తున్నాయి. మొత్తానికి దావోస్ పర్యటన అయిపోయిన తర్వాత చిరంజీవి గారి నుంచి ఏమైనా ప్రెస్ మీట్ ఉంటుందో లేదనేది చూద్దాం మరి. నమస్తే అండి.